పోరుమామిళ్ల మండలం గానుగపెంట ఎస్ వెంకటరామపురం గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రభుత్వ సలహా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఇచ్చే హామీ ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని, ప్రజలకు మోసం చేసి అధికారంలోకి రావడం జరిగిందని, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్లకు ముందు చెప్పిన ప్రతి ఒక్క హామీలను నెరవేర్చారని, ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పథకాలు చెప్పినట్టు పడతా ఉన్నాయి. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు మనకు హామీలు ఇచ్చినాడు. సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6 లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ వృత్తి చదువుకునేటువంటి వారి పిల్లలు ఎవరైనా ఉంటే నెలకు 3,000 రూపాయలు లెక్కిస్తేది. మరి అదేవిధంగా ప్రతి తల్లికి వందనం అని చెప్పి అమ్మ ఒడి వేస్తాను. ఈ సంవత్సరం పడిందే కానీ కొంతమందికి అందరికీ పల్లా. పోయిన సంవత్సరం గురించి చెప్తున్నా. పోయిన సంవత్సరములో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. ఇప్పుడు పెన్షన్లు అనేది గతంలో జరుగుతానుంది, అది వస్తుంది తప్ప మిగతా ఏ ఒక్కటి కూడా జరగలే. అలా వాస్తవమేనా అమ్మా? చెప్పండి. గత సంవత్సరం ఏమన్నా వచ్చినాయి మీకు? రైతులకు సంబంధించి ప్రతి నెల బీమా పథకం కింద పోయిన సంవత్సరం చెప్పిండు, అందరికీ రాలే. ఈ సంవత్సరము వచ్చింది కొంతమందికి రాలే. మనకు ఉచిత బస్సు ఇది ఎక్కడైనా ఈ పక్క నుంచి కడప నుంచి విశాఖపట్నం నుంచి కడప, తిరుపతి, రాష్ట్రం ఎక్కడైనా తిరగండి, ఆడవాళ్ళంతా ఫ్రీ అని చెప్పిండు. ఎక్కడైనా ఉచిత బస్సు ఎక్కిందా? 50 ఏళ్లు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా పింఛన్ ఇస్తానన్నాడు. ఎవరికైనా ఒకరికైనా వచ్చిన 50 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ. మళ్ళీ ఇంకొకటి, నీకు 15 అని ఇంటికి వచ్చి చెప్పిండు. 18 ఏళ్లు దాటిన ఆడవాళ్ళందరికీ కూడా, 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళందరికీ కూడా నీకు 15 ఏ ఒక్కటన్నా వచ్చిందే? రాలేదు కదా. ఏమీ లేదు. ఏమి ప్రజల్లో ఏ విషయం తెలుసుకునే దానికోసమని మేము ఒక ఫారం ఫిలప్ చేసి ఈ ఫారంలో ఏ ఊరికి వచ్చింది, ఏం కదా అని తెలుసుకుని చెప్పేదానికి వచ్చినమ్మా. అది విషయం. ఒకరికి అదే జగన్ ఈ పేరమ్మా లైబ్రరీలో ఇస్తారంటే 20 రెడ్డి అంటే ఏంది సేపు ఉండమ్మా. నా పార్టీ సెకండ్